హలో గైస్, నేను శ్రీనివాస్. వచ్చేసి BYD ఎలక్ట్రిక్ కార్ గైస్. దీంట్లో మాత్రం ఒకే వేరియంట్ ఉంటుంది, E6 వేరియంట్ అని కదా. ఇది కూడా ఒకటే వేరియంట్ ఉంటుంది గైస్. దీంట్లో మీకు ఆటోమేటిక్ ఆప్షనే ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అలా కూడా ఉండదు. మీరు ఈ కార్ మాత్రం మీరు రేర్గా వినుంటారు గైస్, కానీ మీకు ఇది చూడడానికి మాత్రం కియా కార్నివల్ లా ఉంటుంది గైస్. మీకు అంత పెద్దగా ఉంటుంది ఈ కార్ మాత్రం. దీని లెంత్ కూడా మీకు 4.7 మీటర్ లెంత్ అయితే ఉంటుంది గైస్. మీకు విడ్త్ వచ్చేసి 1800 mm, హైట్ వచ్చేసి 1670 mm హైట్ అయితే ఉంటుంది. మీకు వీల్ బేస్ కూడా లాంగ్ వీల్ బేస్ అయితే ఉంటుంది గైస్. దీంట్లో 2800 mm వీల్ బేస్ అయితే ఉంటుంది దీంట్లో మాత్రం. ఇది చాలా హై గైస్. మీకు ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm అయితే ఉంటుంది దీంట్లో. మీకు సేమ్ డిజైర్ లాగా అంతే. ఇంకా ఇది వచ్చేసి మాత్రం మీకు 71 kW ఛార్జర్ అయితే ఉంటుంది గైస్. మీకు దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం 500 kilometers వరకు వెళ్ళొచ్చు గైస్. దీంట్లో మీకు కంపెనీ క్లెయిమ్ మాత్రం మీకు 430 అలా ఉంటుంది, బట్ ఇది మీకు 500 వరకు ఉంటుంది గైస్. మీకు రేంజ్ మాత్రం మీరు నార్మల్ స్పీడ్లో వెళ్తే మాత్రం మీకు దీని టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h స్పీడ్ అయితే ఉంటుంది దీంట్లో. టాప్ స్పీడ్ మాత్రం అంతకంటే అయితే ఎక్కువ ఏమి ఉండదు గైస్. బట్ మీరు 80 లేకపోతే 100 అలా వెళ్తే మాత్రం చాలా బెస్ట్ గైస్. మీకు మంచి మైలేజ్ అయితే ఉంటుంది. ఇదైతే ఇంకా ఎలక్ట్రిక్ కార్ ఇంకా టోటల్గా. దీని బ్యాటరీ కెపాసిటీ మాత్రం 71 kW బ్యాటరీ కెపాసిటీ గైస్. దీంట్లో మీకు మ్యాక్స్ టార్క్ వచ్చేసి 180 Nm టార్క్ అయితే ఉంటుంది గైస్. దీంట్లో ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ గైస్ ఇంకా టోటల్గా మాత్రం. ఇంకా దీన్ని ఛార్జ్ చేయడానికి కూడా మీకు బయట DC ఛార్జెస్ అయితే ఉంటాయి గైస్. జస్ట్ 1.5 hour 2 hours ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది గైస్. మీకు 0 to 100 అయినా సరే కానీ మీకైతే 2 hours ఛార్జ్ అయిపోతుంది బయట మీకు DC ఛార్జెస్లలో మాత్రం. ఇది గైస్ దీని స్పెసిఫికేషన్స్ మాత్రం. ఇంకా మీకు దీన్ని డీటెయిల్ ఓవర్వ్యూ అయితే చూపిస్తాను చూడండి. మీకు ఏ ఎలక్ట్రిక్ కార్ చూసినా కానీ మీకు గ్రిల్ అయితే ఇలాగే ఉంటుంది గైస్ టోటల్గా. ఇంకా మీకు ఇక్కడ టోయింగ్ హుక్ అయితే ఉంటుంది, మీకు BYD అని బ్రాండింగ్ అయితే ఉంటుంది చూడండి గైస్. ఇంకా ఇక్కడ మాత్రం మీకు టర్న్ ఇండికేటర్స్ ఇది మాత్రం మీకు DRL గైస్. ఇంకా మీకు లో బీమ్ లైట్, హై బీమ్ లైట్ అయితే ఉంటుంది. ఫాగ్ ల్యాంప్స్ అలా ఏముండవు గైస్, మీరు ఆఫ్టర్ మార్కెట్ ఏమన్నా ఫిట్ చేయించుకోవచ్చు. ఇంకా ఇది గైస్ ఫ్రంట్ నుంచి లుక్ మాత్రం మీకు ఇంకా 2 బిగ్ బ్లేడ్ వైపర్స్ అయితే ఉంటాయి గైస్. చూడండి గైస్, మీకు సైడ్ నుంచి చూస్తే మాత్రం మీకు కియా కార్నివల్ లా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది గైస్. మీకు 4.8 meters అంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ORM పైనే ఉంటాయి. దీని కింద మీకు 360-degree కెమెరా, ల్యాంప్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు గైస్. చూడడానికి స్పోర్టీగా ఉంటుంది చూడండి గైస్. ఇక్కడ మీకు పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్తో మాత్రం. ఇంకా 2 sides రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కీతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇవైతే మీకు మోనోటోన్ లెవెల్స్ గైస్. చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ మాత్రం. మీకు ఇక్కడ టైర్ సైజ్ కూడా ఉంటుంది చూడండి గైస్. చూడండి 215/55 17 inch టైర్స్ దీంట్లో మాత్రం. ఫ్రంట్ మాత్రం మీకు మ్యాక్ వర్షన్ సెట్ సస్పెన్షన్ ఉంటుంది. బాడీ క్లాడింగ్ మోల్డింగ్ ఇక్కడ మాత్రం మీకు కొంచెం మోల్డింగ్లా ఉంటుంది, క్లాడింగ్ అయితే ఏముండదు. ఇంకా వైట్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది గైస్ దీంట్లో. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం. దీని ఎక్స్షోరూమ్ వచ్చేసి 29 lakhs గైస్. మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 33-32 అలా ఉంటుంది. మీకు కొంచెం సబ్సిడీ అలాంటివి ఉంటే మాత్రం మీకు అయితే 32-33 వరకు వస్తుంది తెలంగాణలో మాత్రం. ఇంకా రియర్ కూడా సేమ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి గైస్. రియర్ టార్షన్ బీమ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు గైస్. చూడండి ఇది మాత్రం మీకు ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్స్. మీకు ఇక్కడ 2 sides ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి గైస్ LED టెక్నాలజీ అని మాత్రం మీకు ఇవైతే హాలోజనే ఉంటాయి గైస్. మీకు సైడ్ ఇండికేటర్స్ మాత్రం ఇక్కడ మీకు ఇవి టెయిల్ ల్యాంప్స్ మాత్రం LED టెయిల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. E6 అండ్ బ్యాడ్జింగ్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు రియర్ కెమెరా కూడా ఉంటుంది చూడండి గైస్. ఇక్కడ మీకు వైపర్స్ అయితే ఉంటాయి. వైపర్, రియర్ డీఫాగర్, హై మౌంటెడ్ స్ట్రాబ్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటెనా ఇవన్నీ ఉంటాయి. మీకు రూఫ్ రైల్స్, సన్ రూఫ్ అయితే దీంట్లో ఏముండదు చూడండి గైస్. సన్ రూఫ్ అయితే ఏముండదు. ఇంకా మీకు బూట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాల్సిందే గైస్, ఎలక్ట్రిక్ అయితే ఏముండదు. ఇంకా దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి 580 liters బూట్ స్పేస్ గైస్. చాలా హై ఎనఫ్. ఇంకా మీకు చూడండి మీకైతే చాలా వరకు బూట్ స్పేస్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు స్పేర్ వీల్ కూడా 17 inch టైరే ఉంటుంది గైస్. దీంట్లో మీకు కాస్ట్ కటింగ్ అయితే ఏముండదు. ఇదైతే అల్ల వీల్ అయితే ఏం కాదు గైస్. ఇంకా దీంట్లో మాత్రం మీకు రియర్లో ల్యాంప్ అయితే ఉంటుంది బూట్లో మాత్రం. ఇప్పుడైతే మనం రియర్ డోర్లోకి అయితే వెళ్దాం గైస్. దీంట్లో మాత్రం ఇంకా రియర్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం ఇక్కడ మాత్రం మీకు గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు ఇక్కడ డోర్ ఓపెనర్, పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్, పవర్ విండో అయితే ఉంటుంది చూడండి గైస్.
ఇంకా దీంట్లో ఓన్లీ మీకు 4 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి గైస్, మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అలా అయితే ఏముండవు. ఇంకా మీకు రియర్ మాత్రం మీకు నార్మల్ సీట్ బెల్ట్స్, ఫ్రంట్ మాత్రం మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి. చూడండి చాలా బెస్ట్ ఫీచర్ గైస్ ఇది మాత్రం. ఇంకా ఇక్కడ మీకు ఏసీ అయితే ఉంటుంది గైస్. రియర్ మాత్రం చూడండి చాలా బాగుంటుంది గైస్. త్రో మాత్రం బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని. ఇక్కడ మీకు పవర్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి, 2 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి గైస్. ఇంకా మీకు ఇక్కడ ఫ్లాట్ సర్ఫేసే దీంట్లో. చూడండి మామూలుగా మీకు పెట్రోల్ వెహికల్స్ దాంట్లో మాత్రం మీకు ఇక్కడ చాలా బంప్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ కార్ కాబట్టి మీకు ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది. చూడండి 3 మెంబర్స్ చాలా ఈజీగా కూర్చోవచ్చు గైస్. 4 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు కావాలనుకుంటే మాత్రం. ఇవైతే టోటల్ లెదర్ సీట్సే చూడండి. ఇంకా హైట్ అడ్జస్టబుల్ అవుతుంటాయి గైస్ సీట్స్ మాత్రం. ఇంకా దీంట్లో మీకు సెంటర్ ఆమ్రెస్ట్ అలాంటివి అయితే ఏం రావు. ఇంకా మీకు ఇక్కడ ల్యాంప్స్ అయితే ఉంటాయి చూడండి, టోటల్ ఎల్ఈడి ల్యాంప్సే. రూఫ్ మొత్తం టోటల్ బీచ్ కలర్లోనే ఉంటుంది గైస్. బీచ్ కలర్ కాకుండా కొంచెం బ్లాక్ కలర్లో వస్తే మాత్రం చాలా ప్రీమియంగా ఉండు ఈ ఎలక్ట్రిక్ కార్స్లో అయినా. సేమ్ మీకు అట్ సైడ్ కూడా గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ ఇవన్నీ ఉంటాయి గైస్. మీకు 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ అయితే ఉంటాయి దీంట్లో మాత్రం. స్పీకర్ మాత్రం చాలా మ్యాసివ్గా ఉంటుంది. ఇంకా మీకైతే డోర్ ట్రచ్ చూపిస్తాను చూడండి గైస్. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. నేను బూట్ అయితే సింగిల్గా క్లోజ్ చేయలేకపోయా, సింగిల్గా మాత్రం అంత మ్యాసివ్గా అంత స్ట్రాంగ్గా ఉంటుంది గైస్ డోర్ మాత్రం. చూడండి ఇంకా మీకు సీట్స్ మాత్రం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి గైస్. బట్ 32 lakhsకి సీట్స్ మాన్యువల్ అడ్జస్ట్ చేసుకోవడం ఏంటో. దీంట్లో మాత్రం ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుండే గైస్. టోటల్ ఇవి మాత్రం లెదర్ సీట్సే. మీకు లంబర్ సపోర్ట్ అయినా ఇవన్నీ చాలా బాగుంటాయి గైస్ సీట్ మాత్రం. బట్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఒకటే మీకు అయితే ఉండదు. ఇంకా మీకు డ్రైవర్ సైడ్ మాత్రం 4 పవర్ విండోస్ అయితే ఉంటాయి. మీకు డ్రైవర్ సైడ్ మాత్రమే 1 టచ్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. మిగతా అన్నీ మీకైతే 1 టచ్ అప్ అండ్ డౌన్ అయితే ఏముండవు గైస్. మీకు డ్రైవర్ సైడ్ మాత్రమే 1 టచ్ డౌన్ అవుతుంటుంది గైస్. 1 టచ్ అప్ కూడా అయితే ఏముండదు. మీకు నార్మల్గా హోల్డ్ చేసి పెట్టుకోవాల్సిందే. ఇంకా మీకు విండోస్ లాక్ బటన్, డోర్స్ లాక్ బటన్, ఇంకా మీకు ఓఆర్ఎం అడ్జస్ట్ చేసుకోవడానికి గైస్ మీకు ఇలా. ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది గైస్. ఇంకా ఇవైతే మీకు హెడ్ ల్యాంప్ కంట్రోల్స్, ఇంటీరియర్ బ్రైట్నెస్ కంట్రోల్స్. ఇంకా మీకు ఏసీ త్రో మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గైస్ దీంట్లో ఏసీ త్రో మాత్రం. ఇంకా ఇక్కడ మాత్రం మీకు రేంజ్ అయితే చూపిస్తుంది గైస్. ఇప్పుడు మీకు 419 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది 83%కే. మీకు ఇక్కడ 100% ఉంటే మీకు 500 కూడా చూపిస్తుంది గైస్. 500+ కూడా చూపిస్తుంది. ఇంకా మీకు ఇప్పుడైతే ప్రెసెంట్ ఈకో మోడ్, ఇంకా మీకు అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే పార్కింగ్ మోడ్లో ఉందని చూపిస్తుంది. ఇంకా హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్లో ఉన్నాయి గైస్. చూడండి ఇక్కడ మీకు ట్రిప్ బీటర్ ఇవన్నీ ఉంటాయి గైస్. మీకు నార్మల్ జనరల్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, బట్ ఇది మాత్రం ఎలక్ట్రిక్ అంతే. ఇంకా ఇక్కడ మీకు ఓడోమీటర్, మల్టీ ట్రిప్ మీటర్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు గైస్. మీకు ఇక్కడ టాకోమీటర్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ మాత్రం. ఇక్కడ మీకు ఇక్కడ ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఉంది ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. మీకు వైపర్ కంట్రోల్స్ గైస్. ఇవి మీకు రియర్ వైపర్ అయినా ఫ్రంట్ వైపర్కి అయినా ఇవైతే టోటల్ అవే కంట్రోల్స్. ఇవి మాత్రం మీకు హెడ్ ల్యాంప్ కంట్రోల్స్. ఇంకా ఇక్కడ మాత్రం మీకు ఎయిర్ బ్యాగ్ అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు BYD అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా హారన్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి టోటల్ మీకు అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ గైస్. మీకు ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్. ఇంకా రైట్ సైడ్ మాత్రం స్టీరింగ్ వీల్ మాత్రం మీకు అయితే టిల్ట్ టు టెలిస్కోపిక్ 2-way అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది చూడండి గైస్. చాలా బెస్ట్ ఫీచర్. ఇక్కడ మీకు పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది గైస్. చూడండి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. మీరు బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 500 కిలోమీటర్స్ రేంజ్ అయినా సరే మీకు అంత వర్త్ అయితే కాదు, బట్ మీకు నెక్సానే చాలా బెస్ట్ గైస్. నెక్సాన్ మీకు 20 lakhs లోపే మీకైతే 400 అలా ఉంటుంది రేంజ్ మాత్రం. అట్లీస్ట్ 350 అయినా ఉంటుంది గైస్ నెక్సాన్ మాత్రం. మీకు చాలా అంటే చాలా బెస్ట్. మీకు 17-18 lakhsలో చాలా బెస్ట్ కార్ గైస్ మీకు నెక్సాన్ మాత్రం. ఇంకా ఇదైతే 32 lakhs 33 lakhs పెట్టి తీసుకోవడం అయితే అంత వర్త్ అయితే కాదు గైస్ దీనికి. ఎందుకంటే ప్రైస్ మాత్రం చాలా హై ఉంది. ఒక 25 lakhs లోపు ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుండే గైస్ ఎలక్ట్రిక్ కార్. బట్ మీకు బ్యాటరీ కాస్ట్ చాలా హై ఉంటుంది కాబట్టి మీకైతే ప్రైస్ మాత్రం అలానే ఉంటుంది గైస్. ఇంకా ఎలక్ట్రిక్ కార్స్ మాత్రం 32 lakhs 33 lakhs అంటే కొంచెం ఎక్కువగానే. ఒక 25 lakhs లో పెట్టుంటే మాత్రం దీని సేల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుండే. నెక్సాన్ కంటే ఇది అప్పుడు చాలా బెటర్ అవుతుండే. బట్ ఇప్పుడైతే అంత కాదు గైస్. మీకు ఇంకో 5-6 lakhs లేకపోతే 8 lakhs వేసుకుంటే 40 lakhsలో మీకు ఫార్చునర్ వస్తుంటుంది ఇప్పుడు మాత్రం ప్రెజెంట్గా. ఇక్కడ వచ్చేసి మీకు ఆటో డిమ్మింగ్ అయితే ఉండదు గైస్, మాన్యువల్ ఉంటుంది. 33 lakhs పెట్టి కూడా మీకు అయితే ఆటో డిమ్మింగ్ లేకపోవడం చాలా బ్యాడ్ గైస్. ఇంకా
ఇట్లా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మాత్రం 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గైస్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎంజీ కార్స్లో ఉన్నట్టుగానే మీకు అయితే వర్టికల్గా ఉంటుంది, మీకు ఇట్లా హారిజాంటల్గా అయితే ఏమి ఉండదు. ఇక్కడ మాత్రం మీకు ఇక్కడ టచ్ తోటి అయితే మీకు ఏసీ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు గైస్. చూడండి ఇక్కడ టచ్ తోటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్యాన్ స్పీడ్ కూడా ఇలానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు ఇవన్నీ ఉంటాయి గైస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇవన్నీ మీరు ఫోన్తో కనెక్ట్ చేసుకొని మీకు ఫోన్ యాప్స్ కూడా అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇది గైస్ దీంట్లో టోటల్ స్పెసిఫికేషన్స్ మాత్రం. ఇంకా దీంట్లో మీకు చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, మీకు టోటల్ రేంజ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది గైస్. ఇక్కడ మీకు పవర్ చూడండి, మీకు ఫ్రంట్ వీల్స్కి మాత్రమే వెళ్తుంది. మీకు ఓన్లీ అంటే మీకు ఇప్పుడు ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ గైస్, మీకు ఇక్కడ పవర్ మాత్రం ఓన్లీ ఫ్రంట్ వీల్స్కి వెళ్తుంది, రియర్ వీల్స్కి అయితే వెళ్ళదు. అట్లీస్ట్ ఇది 2-wheel డ్రైవ్ కార్ అయినా బాగుంటుండే, బట్ ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ గైస్. ఇంకా ఇది గైస్ దీంట్లో టోటల్ స్పెసిఫికేషన్స్ మాత్రం. ఇక్కడ మీకు టైం అయితే ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. ఇవన్నీ మీకు స్పేషియస్గా మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన కార్ గైస్. దీని ప్రైస్ మాత్రం మీకు కొంచెం ఎక్కువ అయింది, ఒక 5 lakhs అయినా తక్కువ ఉంటే చాలా బాగుంటుండే, 25 lakhs అలా ఉంటే బాగుంటుండే. ఇంకా ఇది వచ్చేసి మీకు పార్కింగ్ గైస్. ఇంకా మీకు రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ గైస్. దీంట్లో మాత్రం ఇక్కడ మీకు పార్కింగ్ అయితే ప్రెస్ చేస్తే సరిపోద్ది, లేకపోతే ఇక్కడ మీకు అయితే ఇది హ్యాండ్ బ్రేక్ లాగా వర్క్ అవుతుంది గైస్. మీకు ఎలక్ట్రిక్ పార్కింగ్ ఇది మాత్రం చూడండి, ఈ బటన్ మాత్రం. ఇంకా మీకు ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది గైస్, 2 body loader స్టోరేజ్ స్పేస్. ఇక్కడ మీకు ఫోన్ పెట్టుకోవడానికి ఏమైనా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ మాత్రం మీకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది గైస్, బట్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఏం కాదు. ఇంకా ఈ కంట్రోల్స్ మాత్రం మీకు ఇక్కడ ఈకో మోడ్, డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి గైస్. ఈకో మోడ్, స్పోర్ట్ మోడ్ అలా ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కి, హజార్ ల్యాంప్ స్విచ్, ఆటో అంటే మీకు ఏసీ ఆన్ ఆఫ్ బటన్ గైస్. ఇంకా మీకు ఫ్యాన్ ఆన్ ఆఫ్ బటన్. ఇంకా మీకు ఇది మాత్రం మీకు టోటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేసుకోవడానికి. చూడండి మీకు సౌండ్ అలా మీరు ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలా మీరు ఆఫ్ చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇవి గైస్ దీంట్లో టోటల్ మాత్రం. ఇక్కడ మీకు ఫ్రంట్ విండ్షీల్డ్కి మాత్రం మీకు ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఈ బటన్ అయితే తెలియదు గైస్ నాకు మాత్రం, బట్ ఇది మాత్రం లార్జర్. ఇంకా మీకు స్టాండర్డ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇవి గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు కో డ్రైవర్స్, మీకు గ్లో బాక్స్ మాత్రం డీసెంట్గా ఉంటుంది గైస్. స్టోరేజ్ స్పేస్ మాత్రం చూడండి మీకు మరీ హై అయితే ఏమి ఉండదు. ఈ ఫినిష్ మాత్రం చాలా బాగుంది గైస్, మీకు గ్లాస్ బ్లాక్ ఫినిష్ మాత్రం. ఇంకా టోటల్ హార్డ్ ప్లాస్టికే గైస్. చూడండి మీకు ఇక్కడ చూసిన హార్డ్ ప్లాస్టికే ఉంటుంది, మీకు సాఫ్ట్ టచ్ అయితే ఏమి ఉండదు. చూడండి ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది గైస్. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ కింద మీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. మీకు 12 volts పవర్ అవుట్లెట్, ఇంకా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇవి గైస్ దీంట్లో టోటల్ స్పెసిఫికేషన్స్ మాత్రం. ఇంకా దీనికి మాత్రం ఇలా ఉంటుంది గైస్, మీకు లాక్, అన్లాక్, ఇంకా మీకు బూట్ రిలీజ్ చేసే బటన్ అయితే ఉంటుంది. మీకు డబుల్ ప్రెస్ చేస్తే మాత్రం బూట్ అయితే అన్లాక్ అవుద్ది. ఇంకా మీకు ఈ బటన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే మాత్రం మీకు ఇగ్నిషన్ అయితే స్టార్ట్ అవుద్ది గైస్. ఇక్కడ చూడండి మీకు ఇంకా బ్రేక్ ప్రెస్ చేసి మీకు అయితే డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే. మీకు ఇది బాగుంటుంది గైస్ మీకు, ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే మీరు బయట ఉన్నప్పుడు మాత్రం మీకు కార్ కూల్ అవ్వాలంటే మాత్రం మీరు ఇలా స్టార్ట్ చేసి పెట్టుకుంటే మీకు కూల్ అవుతుంది, మీరు వచ్చే వరకు మీకు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు గైస్. ఇది ఒక బెస్ట్ ఫీచర్ మీకు ఇప్పుడు కార్స్లో అయితే చాలా వరకు ఉంటున్నాయి. ఇంకా ఇది గైస్ మీకు రిమోట్ మాత్రం ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ కీ కూడా రిమూవ్ చేయొచ్చు గైస్ ఇక్కడ నుండి. ఇంకా ఇలా ఉంటుంది గైస్ దీని టోటల్ స్పెసిఫికేషన్స్ మాత్రం. ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.